ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ సంఘీభావం. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మద్దతు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ బస్ డిపో ఎదుట రెండవ రోజు కొనసాగుతున్న సమ్మెలో ఆర్టీసీ కార్మికులు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీ సండ్ర వెంకటవీరయ్య గారు సమ్మె స్థలానికి చేరుకుని కార్మికులకు సంఘీభావం తెలిపారు. సమ్మె చేస్తున్న కార్మికులతో మాట్లాడిన సండ్ర వెంకటవీరయ్య గారు వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2021 వేతన సవరణలో భాగంగా 30% ఫిట్మెంట్ అమలు చేయాలని కోరారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 400 కోట్లను ఆర్టీసీకి కేటాయించాలని, ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు అద్దె బస్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని, చర్చల ద్వారా వెంటనే పరిష్కారం చూపాలని సూచించారు. కేసీఆర్ హయాంలో ఆర్టీసీ వ్యవస్థ సుభిక్షంగా నడిచిందని, కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తు చేశారు. ఆర్టీసీ వంటి ప్రజా రవాణా వ్యవస్థ బలపడాలంటే కార్మికుల సంక్షేమం అత్యంత ముఖ్యమని, వారి హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని సండ్ర వెంకటవీరయ్య గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మికులు తెలిపారు. ఈ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రధానంగా వాళ్ళు పెట్టిన డిమాండ్లో ముఖ్యమైన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ గారు కార్మికులారా మాకు మద్దతు ఇవ్వండి, మేము ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ప్రకటించి 30 నెలలు అయింది. ఇప్పటి వరకు కూడా గవర్నర్ ఆమోదం పొందిన ప్రక్రియ మరి తేదీని ప్రకటించాలనేది ప్రధానమైన డిమాండ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగానైతే ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేసి అక్కడ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం జరిగిందో, కార్పొరేషన్లో ఉన్న మన టీఎస్ఆర్టీసీని కూడా ప్రభుత్వ రంగంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగుల పాటు గుర్తించి గవర్నర్ ఏదైతే ఆమోదం చేసి అపాయింట్మెంట్ డేట్ ఇచ్చాడో ఆ డేట్ నుంచి వీళ్ళని ఉద్యోగులుగా గుర్తించాలనే ఒక ప్రధానమైన డిమాండ్తో పాటుగా 2021 నుంచి 2025 పెండింగ్ లో ఉన్న వేతన సవరణ అమలు చేసి 30% తగ్గకుండా జీతభత్యాల సవరణ లేదా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా వేతనాలు పెంచాలనేది రెండో డిమాండు. ఇవాళ దురదృష్టవశాత్తు ఆర్టీసీలో ఏదైనా సమస్య ఉందని చెప్పుకుందామంటే యూనియన్లు రద్దు చేయడం జరిగింది. ఒక వెల్ఫేర్ కమిటీ అని వేసి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సభ్యులతో ఒక కమిటీ వేసి ఎవరైతే ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతారో వాళ్ళని మెంబర్లుగా వేసి ఒక వెల్ఫేర్ కమిటీ వేశారు. ఆ వెల్ఫేర్ కమిటీని రద్దు చేసి యథాప్రకారం యూనియన్స్ ని మరి అనుమతించాలని చెప్పి, ఎందుకంటే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఇందిరా పార్క్ దగ్గర కేసీఆర్ గారు ధర్నా చౌక్ని ఎత్తివేశారు. మేము ప్రజాపాలన, మరి ఇందిరమ్మ రాజ్యం, ఇది ప్రజల పాలన, మేము ధర్నా చౌక్ అనుమతిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎన్నో సంవత్సరాలుగా ఆర్టీసీలో ఉన్న ఈ యూనియన్స్ ని మరి రద్దు చేసి వెల్ఫేర్ కమిటీ వేసి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా వెంటనే యూనియన్స్ ని అనుమతించాలని చెప్పి మరి మూడో ప్రధానమైన డిమాండ్. ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం పేరు మీద మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టారు. సంతోషం, దాన్ని ఆహ్వానించదగింది, దాన్ని వ్యతిరేకించట్లే. కానీ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచకుండా బస్సులను తగ్గించి ఒక్కొక్క బస్సులో 100 నుంచి 120 మందిని ఎక్కించే ప్రయత్నం జరుగుతుంది. దాంతో ఒక్కోసారి టికెట్లు మిస్ అయ్యి మళ్ళా ఇబ్బంది కూడా కండక్టర్స్ మీద కొంత ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. అందుకని బస్సుల పెంపు, కొత్త ఉద్యోగాలు